presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers. హాయ్ హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. అక్టోబర్ నెల స్టార్ట్ అయిందంటే ఫెస్టివల్ సీజన్ వచ్చేసినట్టే. ఊరు వాడ వేడుకగా చేసుకునే దసరా పండుగ, ఇంటిలిపాది ఆనందంగా చేసుకునే దీపావళి పండుగలు అందరికీ ఆనందాన్ని పంచుతాయి. రియాలిటీ రంగంలో ఈసారి ఫెస్టివల్ సీజన్ లో డబుల్ హ్యాపీనెస్ పంచడానికి ఇంకో పండుగ వస్తుంది. అదే నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నారెడ్కో తెలంగాణ చాప్టర్ కండక్ట్ చేస్తున్న ప్రాపర్టీ షో. రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్ కమ్యూనిటీ, కస్టమర్లను ఒక వేదికపైకి తీసుకువచ్చి ఎందరో ఆశలను నిజం చేసే ఈ ఈవెంట్ ఈసారి గ్రాండ్ గా నిర్వహించడానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అక్టోబర్ 6 నుంచి 8 వరకు నారెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రాపర్టీ షో జరగనుంది. 13th వర్షన్ గా జరిగే ఈ ప్రాపర్టీ షో సక్సెస్ఫుల్ గా నిర్వహించడానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభిస్తోంది నారెడ్కో తెలంగాణ. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాపర్టీలు ఒకే వేదికపైకి రానుండటంతో ఏ ప్రాంతాల్లో తమకు అనువైన ప్రాపర్టీ లభిస్తుందో కొనుగోలుదారులు ఓ నిర్ణయానికి రావడానికి ఈ ప్రాపర్టీ షో ఎంతో ఉపయోగపడుతుంది. గతంలో నారెడ్కో నిర్వహించిన ప్రాపర్టీ షోలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అందుకే ఈ ప్రాపర్టీ షో అంటే ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఫుల్ జోష్ మీదున్న హైదరాబాదులో హైటెక్స్ వేదికగా నారెడ్కో తెలంగాణ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో జరగనుంది. కొనుగోలుదారులు, అమ్మకందారులను ఒక వేదిక మీదకి తీసుకొచ్చే ఈ ప్రాపర్టీ షోను విజయవంతం చేయడానికి కావలసిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలుపెట్టారు. ఈ ప్రాపర్టీ షో ద్వారా రియల్ ఎస్టేట్ లో మరింత బూమ్ తెచ్చే విధంగా నారెడ్కో తెలంగాణ వర్గాలు సన్నాహాల్లో ఉన్నాయి. ఈ రోజు మనతో పాటు నారెడ్కో తెలంగాణ సెక్రటరీ జనరల్ విజయసాయి మేక గారు ఉన్నారు. హాయ్ సార్. హలో సార్. ఇప్పుడు నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో అనేది జరగబోతుంది. సో దాని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్? నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో ఈ సంవత్సరం మేము జరగబోయేది 13వ ప్రాపర్టీ షో. హైదరాబాద్లో నారెడ్కో ప్రాపర్టీ షో అనేది అతిపెద్ద ప్రాపర్టీ షో. సో ఈ ప్రాపర్టీ షోలో హైదరాబాద్ డెవలపర్స్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్, అంటే అన్ని లొకేషన్స్ నుంచి, అన్ని ఏరియాస్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. దాదాపు 100కి పైగా డెవలపర్లు ఈ ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ఈ ప్రాపర్టీ షోకి ప్లాటినం స్పాన్సర్గా వాసవి గ్రూప్ అండ్ హానా డెవలపర్స్ ఉన్నారు. డైమండ్ స్పాన్సర్గా గంగోత్రి డెవలపర్స్ ఉన్నారు. గోల్డ్ స్పాన్సర్గా సుమధుర డెవలపర్స్ అండ్ ప్రగతి గ్రూప్ అండ్ రాజపుష్ప ప్రాపర్టీస్ ఉన్నారు. హాల్ స్పాన్సర్స్గా వజ్ర నిర్మాణ్ అండ్ రామ్కి ఎస్టేట్స్. సో వీళ్ళందరి ప్రోత్సాహం, సహకారంతో మా ప్రాపర్టీ షోని దిగ్విజయంగా ఆర్గనైజ్ చేయబోతున్నాం. ఈ ప్రాపర్టీ షోకి ఇంకొక ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ సంవత్సరం ప్రాపర్టీ షో విజిట్ చేసి ప్రాపర్టీ షోలో బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ద్వారా ఇంట్రెస్ట్ కన్సెషన్ కానీ, లేకపోతే ప్రాసెసింగ్ ఫీ వేవర్ కానీ ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. అన్ని ప్రాంతాలకు సంబంధించిన అపార్ట్మెంట్స్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, ఆ విల్లాస్, అలాగే లేఅవుట్స్ కూడా ఈ ప్రాపర్టీ షోలో స్టాల్స్ ఉంటాయి. కొంతమంది మ్యానుఫ్యాక్చరింగ్ సప్లయర్స్ కూడా దీంట్లో ఉంటారు. ఇంటికి కావాల్సిన ఇంటీరియర్ డెకరేటర్స్ అలాంటి వాళ్ళు కూడా ప్రాపర్టీ షోలో ఉంటారు. మీరు ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న ఈ ఆక్షన్స్ చూస్తూ ఉంటారు. సో ల్యాండ్ రేట్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఈ ల్యాండ్ రేట్స్ ఇంకా పెరిగి మీరు ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి రాకుండా ఉండాలంటే తప్పకుండా మీరందరూ ప్రాపర్టీ షోకి విచ్చేసి మీకు కావాల్సిన అపార్ట్మెంట్ కానీ, ఇల్లు కానీ కొనుక్కుంటే మీకు భవిష్యత్తులో పెరిగే ధరల వలన ఇబ్బంది లేకుండా ఉంటుంది. అఫోర్డబుల్ ప్రైస్, మోడర్న్ ఎమ్యూనిటీస్, పీస్ఫుల్ లొకేషన్ కస్టమర్ల ఫస్ట్ చాయిస్. వీటితో పాటు జెట్ స్పీడ్ డెవలప్మెంట్, అట్రాక్టివ్ ప్రాఫిట్స్ కావాలంటే సరైన ప్లానింగ్ ఉండాలి. సరిగ్గా అలాంటి ప్లానింగ్ గిరిధారి కన్స్ట్రక్షన్ సొంతం. ప్రతి ప్రాజెక్ట్లోనూ కస్టమర్లు ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి బెనిఫిట్ అందించడం గిరిధారి స్పెషాలిటీ. అందుకే ఈ సంస్థ ప్రాజెక్టులంటే ఎప్పుడూ హాట్ కేకులే. గిరిధారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారి కమిట్మెంట్ అండ్ విజనరీ ప్లానింగ్ తో ఈ సంస్థకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. హైదరాబాద్ సిటీలో విల్లా దక్కించుకోవాలంటే కిస్మత్ ఉండాలి
ఉండాలనేది కస్టమర్లందరూ చెప్పే మాట. కస్టమర్ల కిస్మత్ మారిపోయేలా బుద్వేల్ ఐటీ పార్క్ సమీపంలోని కిస్మత్పూర్ లో టాప్ క్లాస్ మల్టీప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా గిరిధారి సంస్థ ప్రాస్పరా కౌంటీని డెవలప్ చేసింది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉంది. ఇప్పటికే అత్యంత కీలకంగా మారిన ప్రాంతంతో పాటు పీస్ఫుల్ లొకేషన్ లో ఉండటం ప్రాస్పరా కౌంటీ స్పెషాలిటీ. ప్రీమియం లివింగ్ ను అత్యుత్తమ స్థాయిలో అందించడమే తమ లక్ష్యంగా చెప్పే గిరిధారి కన్స్ట్రక్షన్స్ నదీ తీరాన ఆకట్టుకునే ప్రకృతి అందాల మధ్య కిస్మత్పూర్ లో ప్రాస్పరా కౌంటీ డెవలప్ చేస్తోంది. ఈ రోజు మనతో పాటు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎంటీ రఘుపతి రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్, అసలు ఈ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా? గిరిధారి కన్స్ట్రక్షన్ అనేది ముందుగా 98లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి 2005 వరకు ఇన్ఫ్రాలో ఉన్న. ఆఫ్టర్ దట్ గిరిధారి కన్స్ట్రక్షన్ ఫోరం రిజిస్ట్రేషన్ చేసి 2005 ఆల్మోస్ట్ 18 అంటే టుగెదర్ కలుపుకుంటే మనకు 25 years ఎక్స్పీరియన్స్ ఇన్ కన్స్ట్రక్షన్. యాక్చువల్లీ గిరిధారి కన్స్ట్రక్షన్ 100% ట్రస్టెడ్ కంపెనీ ఇన్ కస్టమర్స్. వాళ్ళకు ఎక్కడెక్కడైతే వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ ప్లేస్ చూస్ చేసి గిరిధారి కన్స్ట్రక్షన్ అంటేనే ల్యాండ్ మార్క్. ఏ ఏరియాలో అయితే మనం ప్రాజెక్ట్ చేస్తామో 100% ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసి ఏ ఏరియా డెవలప్ అవుతుందో ఆ ఏరియాలో చేయాలని ఎప్పటికీ సెర్చ్ జరుగుతూనే ఉంటుంది. బై మొన్నటికి మొన్న మనం అబ్జర్వ్ చేసినటువంటి కోకాపేట్ ఒక హిల్ ఆఫ్టర్ దట్ ఇస్ బిహైండ్ ఇస్ గండిపేట్. సో ఆ ఏరియా విపరీతమైన ప్రీమియం అయిపోయింది. 100 crores అనేది అందరూ 100 crores అంటున్నారు, బట్ ఫర్ యాడ్ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ 2 lakhs ఫర్ యాడ్ పడ్డట్టు. పెద్ద ప్రైజ్ ఏం కాదు అది. సో హైదరాబాద్ ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ హైదరాబాద్ శరవేగంగా డెవలప్ అవుతూ ఉన్నది. సో మనం ప్రతి ఒక్క ఏరియా చూస్ చేసుకొని అంటే లొకేషన్తో పాటు ఎన్విరాన్మెంట్ దాన్ని కూడా మన గిరిధారి కన్స్ట్రక్షన్ 100% మేము ఎక్కడ వెంచర్లు చేసినా, ఎక్కడ ఫ్లాట్లు కట్టినా విల్లాస్ కట్టినా ఫస్ట్ ప్రయారిటీ గ్రీనరీ. ప్రతి ఒక్క డిపెండ్ ఆన్ ఆక్సిజన్ అండ్ వాటర్. ఈ పొల్యూటెడ్ వాటర్ లేకుండా అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్కు 2 తలమానికంగా 2 ట్యాంక్స్, ఒకటి గండిపేట, ఒకటి హిమాయసాగర్. ఈ హిమాయసాగర్ నియర్ బై మనం అక్కడ కిస్మత్పూర్ అనే విలేజ్. ఆ ఏరియా చూస్ చేసుకోవడానికి కారణం అగ్రికల్చర్ యూనివర్సిటీ, కిద్వాయి గార్డెన్ నేషనల్ పార్క్. ఆఫ్టర్ దట్ హిమాయసాగర్ ఏరియా టోపోగ్రఫీ 100% ఆక్సిజన్ లెవెల్స్ బాగా బ్యూటిఫుల్ ఉంటాయి. కాబట్టి ఒక లావిష్ అంటే హైదరాబాద్ని ది బెస్ట్ విల్లా ప్రాజెక్ట్ చేయాలనేది కస్టమర్కు బెస్ట్ ఆఫ్ బెస్ట్ అందియాలనే ఉద్దేశం మీద ఏరియా కూడా మనకు 100% డిస్కషన్ చేస్తారు. కాబట్టి దట్ ఏరియా చూస్ చేసుకోవడం జరిగింది. నాణ్యత, నవ్యత, నిబద్ధత ఈ 3 క్వాలిటీస్ ఉన్న సంస్థ అంటే కస్టమర్లకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకమే సంస్థ రెప్యుటేషన్ పెంచుతుంది. ఆ రెప్యుటేషన్ కాల ప్రవాహంలో కాపాడుకుంటేనే మంచి బ్రాండ్ వాల్యూ దక్కుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో విలువలకు, కస్టమర్ల సంతృప్తికి పెద్దపీట వేస్తూ అత్యున్నత స్థాయికి ఎదిగిన రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్. కస్టమర్లకు వాసవి సంస్థ పట్ల ఉన్న నమ్మకమే ఆ సంస్థ బ్రాండ్ వాల్యూను మరింత పెంచుతోంది. ఈస్ట్ ఆఫ్ వెస్ట్ హైదరాబాద్ లో బెస్ట్ ప్రాపర్టీ కావాలంటే గుర్తుకొచ్చే ఫస్ట్ ఆప్షన్ వాసవి గ్రూప్. నారెడ్కో తెలంగాణ చాప్టర్ అక్టోబర్ నెలలో భారీ రేంజ్ ప్రాపర్టీ షో నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. తొలి నుంచి నారెడ్కో ప్రాపర్టీ షోలో వాసవి సంస్థ కీ రోల్ ప్లే చేస్తూ వచ్చింది. రానున్న నారెడ్కో ప్రాపర్టీ షోకు వాసవి గ్రూప్ ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ ఈవెంట్ ద్వారా హైదరాబాద్ సిటీలో అన్ని వైపులా వాసవి సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులను కస్టమర్లకు చేరువ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. హలో, గుడ్ మార్నింగ్. హలో అండి, గుడ్ మార్నింగ్. నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోకి వాసవి గ్రూప్కి మధ్య ఎలాంటి అనుబంధం ఉంది? ముందు నుంచి కూడా నారెడ్కోకి వాసవి గ్రూప్కి చాలా అనుబంధం ఉందండి. నారెడ్కో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు హైటెక్స్ వేదికగా. చాలా గొప్పగా ప్రాపర్టీ షో ఉండబోతుంది. అండ్ ఈ ప్రాపర్టీ షోలో మేము మెయిన్ స్పాన్సర్స్గా మేము పాల్గొనబోతున్నాం వాసవి గ్రూప్ తరఫున. అండ్ మా ఒక ప్రాజెక్ట్స్ను మేము ఎగ్జిబిట్ చేయబోతున్నాము. 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో విజయాలు, ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలతో హైదరాబాద్ రియాలిటీ రంగంలో అగ్రగామిగా ఎదిగింది వాసవి గ్రూప్. ఈ సంస్థ బాచుపల్లిలో ఎంతో ప్రెస్టీజియస్ గా చేపట్టిన వాసవి అర్బన్ ప్రాజెక్టులో 875 SFT నుంచి 975 SFT రేంజ్ లో ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయి.
వాసవి అర్బన్ బాచుపల్లిలో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ పక్కన అండ్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ఆపోజిట్లో ఈ అతిపెద్ద ప్రాజెక్టు నిర్మించడం జరుగుతుంది. మా చైర్మన్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్గా ఇది రాబోతుంది. సో అన్ని వర్గాల వారి కోసము ఇందులో 2 BHK అపార్ట్మెంట్స్ నిర్మించి అందించడం జరుగుతుంది. అండ్ PMAY స్కీమ్ కింద దీంట్లో ఓన్లీ 1% GST స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి కస్టమర్స్కు. మా వాసవి గ్రూప్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మోస్ట్ అల్ట్రా లగ్జూరియస్ ప్రాజెక్ట్ ఒక నియో క్లాసికల్ ఆర్కిటెక్చరల్ థీమ్ తోటి కొండాపూర్లో మనము వాసవి స్కైలా అని ఒక ప్రాజెక్టు టేకప్ చేశామండి. వాసవి స్కైలాకు అనూహ్యమైన స్పందన వస్తుంది మాకు. మా గ్రూప్ ప్రాజెక్ట్లో ఇట్ ఈస్ ది బెస్ట్ అల్ట్రా లగ్జూరియస్ ప్రాజెక్ట్. కన్స్ట్రక్షన్ క్వాలిటీ ప్రకారంగా కానివ్వండి, అమ్యూనిటీస్ ప్రకారం కానివ్వండి, దిస్ ఈస్ గోయింగ్ టు బి ద అల్ట్రా లగ్జూరియస్ ప్రాజెక్ట్ ఫ్రమ్ అవర్ గ్రూప్ అండి, వాసవి స్కైలా ఎట్ కొండాపూర్. కోకాపేట నిన్న మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపించిన పేరు. ఇప్పుడు ఈ ఏరియా ఖ్యాతి రాష్ట్రాల సరిహద్దులు దాటేసింది. ప్రగతి పరుగులో మిగతా అన్ని ఏరియాలను శరవేగంగా దాటేసి దేశంలోనే నంబర్ 1 స్థాయికి ఎదిగింది. 100 కోట్ల రూపాయల ప్రైజింగ్ తో మొత్తం దేశంలోని రియాలిటీ రంగాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ రోజు కోకాపేట అంటే కొత్త ఆశలు నిండిన కోట. అభివృద్ధికి ఆకాశమే హద్దు అన్నట్టుగా ఎదుగుతున్న ఏరియా. ఇంత గొప్ప ఏరియాకే ఐకానిక్ గా నిలిచే టాలెస్ట్ టవర్లు నిర్మిస్తున్న ఘనత పౌలోమి ఎస్టేట్స్ ది. పేరొందిన ఐటీ కంపెనీలు, మరెన్నో మల్టీనేషనల్ కంపెనీలకు అడ్రస్ గా ఎదిగింది కోకాపేట. ఈ ఏరియాలో లగ్జరీ అండ్ లావిష్నెస్ కు మారుపేరులా బ్రహ్మాండమైన ప్రాజెక్టులు డెవలప్ చేసింది పౌలోమి ఎస్టేట్స్. పౌలోమి ఎస్టేట్స్ విశిష్టతల గురించి సంస్థ ఎండి ప్రశాంత్ రావు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. ఎస్, ఈ రోజు మన సుజన్ మీడియా రియల్ సిటీతో ఉన్నారు. యు ఆల్ నో పౌలోమి మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ గారు. హాయ్ ప్రశాంత్ గారు, నమస్తే సార్. నమస్తే అండి. సో హౌ ఇస్ పలాజో సార్? మీరు ఎలా ఉన్నారు? పౌలోమి ఎలా ఉంది? We're all doing very well. Palazzo has been a great success story for us. We launched it in September last year. So in the span of about 11 months, we were almost able to complete about close to 67% sale, which is quite unexpected, better than our expectation. So we're quite happy now. సార్ ఒకటి చెప్పనా, నేను ఫస్ట్ పౌలోమి చూసినప్పుడు ఏమనుకున్నా తెలుసా, గోవాలో కెసినోస్కి లైటింగ్స్ ఉంటాయి కదా, ఆ ఫార్మాట్లో నాకు అనిపించింది. అంటే ఐస్ వేర్ సో ఆన్ ఇట్ అనమాట. లుక్ ఎంత అట్రాక్టివ్గా ఉందో, మీ ప్రైజింగ్, మీరు ఇచ్చే ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్, కస్టమర్స్ ఎందుకు కొనాలి అనే ఆస్పెక్ట్స్ అనేవి చాలా బాగా ప్రామినెంట్గా ఉన్నాయి పౌలోమిలో. సో అవాంతే ఇస్ ఆల్మోస్ట్ డన్ కదా సార్? Avante is nearing completion, Andy. Most probably by December end, we want to start handing over. By March, I think we'll be most probably out of the project. And what about Palazzo, sir? Palazzo, currently we've done with all the basements. We are on the ground floor now. So we have the 5 club floors, which are little critical. So I think by December, we'll be done with the critical part. From January, we'll be starting with the typical floor. So then we'll see a lot more progress above ground from January next. సార్, మొన్న రీసెంట్గా చాలా అనౌన్స్మెంట్స్ వచ్చాయి కోకాపేట్ గురించి. అంటే పరిసర ప్రాంతాలు కూడా చాలా హైప్ అయిపోయాయి, చాలా పెరిగిపోయాయి. అసలు వి గాట్ సో మచ్ ఆఫ్ న్యూస్. అది నేను చెప్పేదానికన్నా ఐ థింక్ మీరు చెప్తే ఇట్ విల్ బి వెరీ మచ్ యాప్ట్. సో కోకాపేట్లో జరిగినటువంటి చేంజెస్ గురించి ఒకసారి చెప్పండి. I've always been watching that Kokapet is the ultimate destination, and I've been suggesting that customers come and invest in Kokapet. So the recent auction that has happened in Neopolis is a reason for one of this, where I think land has gone at about 100 crores per acre. So that has become a sensation news. Pan India now, that's become a sensation now, because those sort of land prices people have not seen everywhere. So this is purely because of the importance of Kokapet now. Everybody wants to be here. This has become a premium destination. All the high-end apartments are mostly coming up here. The premium IT buildings are all coming up here. So the future is Kokapet now. Trust me, in the next 4 to 5 years, we are going to see phenomenal growth in this area. So we've been, in fact, suggesting to a lot of friends and family to come and invest in Kokapet, and some of them already have come, and now they're reaping the benefits of that. So this is basically also because of the goodwill that the government has generated for the economy here. You're all doing very exceptionally well here, and that has actually shown in the real estate prices going up now. సో థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. పౌలోమి గురించే కాకుండా యూ టెల్ అబౌట్ ద ఎంటైర్ థింగ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ప్రెసెంట్ మార్కెట్ కాబట్టి సో డెఫినెట్గా టాక్ విత్ యూ ఈజ్ ఆల్వేస్ వెరీ ఇన్ఫర్మేటివ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చిన్న ఇల్లైనా, సకల హంగులతో కూడిన విల్లా అయినా, మల్టీ ఫ్లోర్ బిల్డింగ్ అయినా, కన్స్ట్రక్షన్ కు లుక్ తెచ్చేది దానికి వేసిన పెయింటే. రంగులు అందాన్నే కాదు, కట్టడాల మన్నికను కాపాడటంలోనూ కీ రోల్ పోషిస్తాయి. అలాంటి క్వాలిటీ పెయింట్స్ ఉత్పత్తిలో పేరొందిన సంస్థ టెక్నో పెయింట్స్.
పెయింట్స్ రంగంలో సుదీర్ఘ కాలంగా ఉన్న ఈ సంస్థ లేటెస్ట్ గా రీటైల్ రంగంలో అడుగుపెట్టింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుని అతి తక్కువ టైంలో రీటైల్ వినియోగదారుల గుర్తింపు, వారి విలువైన ఆదరణను దక్కించుకుంది. టెక్నో పెయింట్స్ వినియోగదారులను అతి తక్కువ టైంలో ఆకట్టుకోవడం రీటైలర్లను విపరీతంగా అట్రాక్ట్ చేసింది. దీంతో టైర్ 2, టైర్ 3 సిటీల్లో టెక్నో పెయింట్స్ డీలర్షిప్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సంస్థ ఫ్రాంచైజీ కోసం పోటీ పెరిగింది. నిర్మాణాలకు మన్నిక, ఆకర్షణ పెంచే రంగుల తయారీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంస్థ టెక్నో పెయింట్స్ పలు రకాల ఉత్పత్తులతో దేశంలోని దిగ్గజ సంస్థల్లో ఒకటిగా పేరొందింది. లేటెస్ట్ గా రిటైల్ రంగంలోకి అడుగుపెట్టిన టెక్నో పెయింట్స్ కస్టమర్లకు చేరువయ్యేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబును బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుంది. సూపర్ స్టార్ క్యాంపెయినింగ్ టెక్నో పెయింట్స్ కి సూపర్ ప్లస్ అయింది. శ్రీనివాస్ రెడ్డి గారు, వెల్కమ్ సార్. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, బాగున్నామండి. టెక్నో పెయింట్స్ కి ఇంతవరకు ఉన్న అందం ఒక ఎత్తు అయితే, మన మహేష్ బాబు గారు మీకు బ్రాండ్ అంబాసిడర్ గా వచ్చిన తర్వాత టెక్నో పెయింట్స్ డెఫినెట్ గా వేరే లెవెల్లోకి వెళ్ళిందని చెప్పాలి. మన మహేష్ బాబు గారి బ్యూటీ అలాగే మా టెక్నో పెయింట్స్ వాళ్ళ బ్రాండ్ కలిసి టెక్నో పెయింట్స్ ఈజ్ ఇన్ డిఫరెంట్ లెవెల్ టుడే. సో ఎలా ఉంది సార్ టెక్నో పెయింట్స్ లో మన మహేష్ బాబు గారిని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టిన తర్వాత టెక్నో పెయింట్స్ ని ఎలా అయితే చూడాలనుకున్నారో, ఏదైతే చెయ్యాలనుకున్నారో అది చేయగలుగుతున్నారా? అది అచీవ్ అయిందా? టెక్నో పెయింట్స్కి మహేష్ బాబు గారిని బ్రాండ్ అంబాసిడర్ తీసుకున్నాక మాకు ఎంక్వైరీస్ చాలా బాగా వచ్చాయండి. చాలా బ్యూటిఫుల్ ఎంక్వైరీస్ వచ్చాయి. మార్కెట్లో బాగా మాకు ఒక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ బిఫోర్ కంటే ఇప్పుడు బాగా కనెక్ట్ అయింది. ఎక్కువ డిస్ట్రిబ్యూటర్లను అపాయింట్ చేసుకోగలిగాం. సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని సిటీస్లో కూడా డిస్ట్రిబ్యూటర్స్ని అపాయింట్ చేసుకున్నాం. దాని ద్వారా మాకు B2C బిజినెస్ టు కన్జ్యూమర్కి రీచ్ అయ్యే విధంగా మా ప్రొడక్ట్ని అవైలబిలిటీ మా డిస్ట్రిబ్యూటర్ ఛానల్ ద్వారా డీలర్ నెట్వర్క్కి సప్లై చేస్తూ మా ప్రొడక్ట్ అవైలబిలిటీని కూడా ప్రతి డీలర్ దగ్గర కూడా మెయింటైన్ చేస్తూ వచ్చామండి. మా రెగ్యులర్గా ఉన్న డీలర్స్తో పాటు ఇప్పుడు యాడ్ అయిన డీలర్స్ అందరికి కూడా టెక్నాలజీ సైడు మా 3000 షేడ్స్ ఏదైతే మేము మహేష్ బాబు గారితో చెప్పించామో 3000 షేడ్స్ కూడా మేము టెక్నాలజీ సైడ్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తూ ఓన్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి చాలా మంది డీలర్స్ కూడా మా కలర్ టింటింగ్ మిషన్స్ కూడా సప్లై చేయడం స్టార్ట్ అయిందండి. అది చాలా వెరీ బిగ్ ప్రాజెక్ట్. జనరల్గా ఏంటంటే పెయింట్ ఇండస్ట్రీలో థౌజండ్స్ లో ఉన్న షేడ్స్ అన్నిటి కూడా 1000 షేడ్స్ ని మనం సప్లై చేయాలంటే చాలా కష్టం అండి. దానికి ఒక 12 to 15 బేసెస్ మాత్రం ఉంటాయి. బేసెస్ ని సప్లై చేస్తూ పోతాం అనమాట. ప్రతి డీలర్ కూడా బేసెస్ ఇస్తూ వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ కలర్ బ్యాంక్ ఇచ్చి అక్కడి నుంచి కస్టమర్స్ కి టెంటింగ్ చేసుకుని కలర్స్ సప్లై చేస్తాం. చాలా సింపుల్ సాఫ్ట్వేర్ అండి. అది మొబైల్ యాప్ నుంచి కూడా చేసుకోవచ్చు. అది అలాంటి బ్యూటిఫుల్ టెక్నాలజీని మేమే ఇంట్రడ్యూస్ చేసాం. అంటే మొబైల్ యాప్ నుంచి ఫస్ట్ టైం మేమే ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే, అది అంటే మహేష్ బాబు గారు ఎంట్రీ తర్వాతనే ఇది ఎందుకు జరిగింది అంటే దానికి కారణం ఏంటి? అంతకు ముందు కూడా మీరు చేసి ఉండొచ్చు కదా బేసిక్ గా. ఇంతకుముందు మనం పాన్ ఇండియాలో ఓన్లీ కార్పొరేట్ ప్రాజెక్ట్స్ కి పెయింటింగ్ సర్వీస్ చేస్తూ వచ్చాం కదా. లాస్ట్ 6 months నుంచే మనం రీటైల్ స్టార్ట్ చేసిన లాస్ట్ 6 months నుంచే కదా. మహేష్ బాబు గారిని తీసుకున్నాక మార్కెట్ నుంచి వచ్చిన మాకున్న డిమాండ్ బట్టి ఈ సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేసుకుని ఈ కలర్ బ్యాంక్స్ కూడా ప్రతి డీలర్ కి సప్లై స్టార్ట్ చేసామండి. సూపర్. సో మొత్తానికి మహేష్ బాబు గారి స్టార్ ఎంట్రీ అయిన తర్వాత కొంచెం స్టార్ లెవెల్లో వెళ్ళాలి కాబట్టి ఆ టింటింగ్ మెషిన్స్ సప్లై కూడా మన టెక్నో పెయింట్స్ వాళ్ళు మొదలు పెట్టారు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. అంటే మొబైల్ ద్వారా ఆ పెయింట్స్ ని తెచ్చుకోవడం అనేది కూడా అది చాలా కొత్త విషయము. ఇంతవరకు ఎవరు మొబైల్ ద్వారా చేసింది లేదు. మన టెక్నో పెయింట్స్ వాళ్ళకే ఆ ఘనత దక్కిందని చెప్పాలి. కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ కు హ్యాపీనెస్ తోడైతే లైఫ్ సూపర్ గా ఉంటుంది. కాంక్రీట్ జంగిల్లా తయారైన నేటి సిటీ లైఫ్ లో హ్యాపీనెస్ కరువైపోతోంది. లైఫ్ స్టైల్లో లైఫ్ మిస్ అయిపోతోంది. ఇలాంటి తరుణంలో అర్బన్ లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ఇస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ PVR డెవలపర్స్. మీ చుట్టూ ఉండే ప్రపంచాన్ని మరింత అందంగా, ఆనందంగా ఉండేలా తీర్చిదిద్దుతోంది. ఫ్యూచర్ లో వచ్చే నీడ్స్ కూడా ఇప్పుడే ఫుల్ఫిల్ చేస్తూ వెస్ట్ హైదరాబాద్ కే బెస్ట్ గా నిలిచే ప్రాజెక్టులను డిజైన్ చేస్తోంది ఈ సంస్థ. హైదరాబాద్ లో కొత్తగా అడుగు పెడుతున్న మల్టీనేషనల్ కంపెనీలన్నీ ఫస్ట్ ఫోకస్ పెడుతోంది మోకిలా ఏరియా పైనే. కోకాపేట ITSS కు సమీపంలో ఉండటం, గచ్చిబౌలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వంటి వాటికి ఇక్కడి నుంచి చాలా ఈజీగా చేరుకునే అవకాశం ఉండటంతో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాగా మారిపోయింది. మోకిలా వద్ద శంకర్పల్లి హైవేపై PVRs డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ PVRs అర్బన్ లైఫ్. గ్రోత్ ఫోకస్ అయిన ఏరియాల్లో ప్రశాంతతకు నెలవైన ప్రాంతంలో 4 BHK ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ గా అర్బన్ లైఫ్ ను డెవలప్ చేస్తున్నారు. సిటీ లైఫ్ స్టైల్ కు న్యూ డెఫినేషన్ ఇచ్చేలా
ట్రెండీ ప్రాజెక్టులు డిజైన్ చేసే రియాలిటీ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది పీవీఆర్ డెవలపర్స్. అర్బన్ పీపుల్ కి నచ్చే మెచ్చే ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ వారి ఆదరాభిమానాలు సొంతం చేసుకుంటూ వస్తోంది. శంకర్పల్లి ఏరియాలో అందరూ కస్టమర్లకు అందుబాటులో ఉండేలా పీవీఆర్ డెవలపర్స్ లేటెస్ట్ గా క్షేత్ర ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది. రేరాతో సహా అన్ని రకాల అనుమతులతో మనసుకు నచ్చేలా అందరూ మెచ్చేలా క్షేత్ర ప్రాజెక్ట్ ను సుందరంగా తయారు చేస్తున్నారు. 11 ఫీట్ సెల్లార్ కార్ పార్కింగ్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, ఏసీ జిమ్ వంటి అన్ని మోడర్న్ ఎమ్యూనిటీస్ అక్కడ అందుబాటులో ఉంటాయి. ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉన్న శంకరపల్లి ఏరియాలో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టు క్షేత్రను అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో డెవలప్ చేస్తోంది. 1.92 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో డెవలప్ చేస్తోన్న ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు మోడ్రన్ లైఫ్ స్టైల్ అండ్ నేచురల్ లివింగ్ లో పర్ఫెక్ట్ బ్లెండ్ అని చెప్పాలి. హైటెక్ సిటీకి కనెక్ట్ అయి ఉండటం, పేరొందిన స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ అన్ని సమీపంలోనే ఉండటంతో మోకిలా శంకరపల్లి ఏరియాల్లో రెసిడెన్సీ ఏర్పాట్లు చేసుకోవడానికి ఇప్పుడు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. కస్టమర్ల అంచనాలకు మించే విధంగా ప్రాజెక్టులు డిజైన్ చేయడం పీవీఆర్ స్పెషాలిటీ. సూపర్ లొకేషన్, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, నంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్ తో బాచుపల్లిలో ఈ సంస్థ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ అన్మోల్. అద్భుతమైన ఎమ్యూనిటీస్ తో బాచుపల్లిలో ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ అన్మోల్ 1.2 ఎకరాల విస్తీర్ణంలో 3 బేస్మెంట్స్ ప్లస్ స్టిల్ట్ ప్లస్ 8 ఫ్లోర్లుగా ఈ 2.5 మరియు 3 BHK ఫ్లాట్స్ తో ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అబోవ్ ద లగ్జరీ అనిపించే రీతిలో మాది అన్మోల్ లైఫ్ స్టైల్ అని కస్టమర్లు గర్వంగా చెప్పుకునేలా ఈ ప్రాజెక్టులో 10ల సంఖ్యలో ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉంటాయి. ORR ను ఆనుకుని అన్మోల్ ప్రాజెక్టు ఉండటంతో ఇక్కడ నుంచి సిటీకి ఎక్కడికైనా అత్యంత ఈజీగా చేరుకోవచ్చు. లింగంపల్లి MMTS స్టేషన్, మియాపూర్ మెట్రో స్టేషన్ అన్మోల్ ప్రాజెక్టు నుంచి నిమిషాల వ్యవధిలో చేరుకునే వీలుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, సిల్వర్ ఓక్స్, మమతా మెడికల్ కాలేజ్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలన్నీ అందుబాటులో ఉంటాయి. పీవీఆర్ డెవలపర్స్ సంస్థ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయిన వెస్ట్ వేవ్, ఆఫీస్ స్పేస్ ప్రాజెక్ట్, అలాగే లక్ష హై రైజ్ ప్రాజెక్టును ముత్తంగి పటాన్చెరువు వద్ద 20 ఎకరాలలో 12 టవర్లతో 33 ఫ్లోర్లుగా 100కు పైగా ఎమ్యూనిటీస్ తో త్వరలో లాంచ్ చేయనుంది. అందని నింగే ఆనందం, అందే మన్నే ఆనందం, భూమిని చీల్చుకుపుట్టే పచ్చని మొక్కే ఆనందం. ప్రశాంతతతో కూడిన ఆనందం పచ్చటి ప్రకృతిలోనే దొరుకుతుంది. అందమైన పల్లె, ఆనందమైన జీవనం, ఆయురారోగ్యాలను పెంచే దివ్య ఔషధాలు. కానీ నేటి బిజీ లైఫ్ లో మనం మరిచిపోయిన ఆనందమే ప్రకృతి. అర్బన్ లైఫ్ స్టైల్లోని కంఫర్ట్ ను, రూరల్ లివింగ్ లోని నేచర్ ఫ్రెండ్లీనెస్ ను యాడ్ చేయగలిగితే జీవితం చాలా అంటే చాలా ఆనందంగా మారుతుంది. ఇదే లక్ష్యంతో పనిచేస్తోంది ఆర్గానో ఎకో హ్యాబిటాట్ సంస్థ. రియల్ ఎస్టేట్ అంటే కమర్షియల్ థింకింగ్ కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ థింకింగ్ అనే సమున్నత విలువలు పెంచేందుకు ఆర్గానో ఎకో హ్యాబిటాట్స్ కృషి చేస్తోంది. ప్రశాంత వాతావరణానికి నెలవైన చేవళ్ల వద్ద దామరగిద్ద ప్రాజెక్టును 25 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో లైఫ్ ఆన్ ఎ స్లో ట్రాక్ అన్న ట్యాగ్ లైన్ తో పర్యావరణ హితంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అర్బన్ అండ్ రూరల్ లైఫ్ స్టైల్ మిక్సింగ్ కాన్సెప్ట్ తో జీవన వైవిధ్యాన్ని, నేచురల్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ ను పరిచయం చేస్తున్న సంస్థ ఆర్గానో ఎకో హ్యాబిటాట్ సంస్థ. అద్భుతమైన ఎమ్యూనిటీస్ తో అమేజింగ్ విలేజ్ లైఫ్ లీడ్ చేయాలని ఆశించే వారికి సెకండ్ హోమ్ ఆస్పిరెంట్లకు అనువైన విధంగా గేటెడ్ కమ్యూనిటీలు డెవలప్ చేస్తూ కస్టమర్ల నుంచి ప్రత్యేక గుర్తింపు, ఆదరణ దక్కించుకుంటోంది. హలో సార్. హలో అండి. సార్, మీ ప్రాజెక్ట్ మొత్తం చూశాను. ఎవ్రీథింగ్ చాలా 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 బ్యూటిఫుల్గా చెక్కినట్టుగా చేశారు. థ్యాంక్ యూ. గ్రీనరీ అన్నీ చాలా బాగున్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి. అసలు నేను ఎప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్ అయితే చూడలేదు. సో దాని గురించి మాకు ఇన్ డీటెయిల్గా చెప్పగలుగుతారా? ఆర్గానో అనేది బేసికలీ ఏంటంటే ఒక పల్లె వాతావరణాన్ని పట్టణీకులకి ఈజీగా నివసించదగ్గట్టు తయారు చేయడం అనమాట. దాన్ని ఏ రకంగా ఒక పర్యావరణ హితంగా ప్లస్ సోషల్ ఇంపాక్ట్ అయ్యేటట్టు చుట్టుపక్కల విలేజెస్లో వీలైనంత వరకు రూరల్ పీపుల్ని ఎంప్లాయ్మెంట్గా తీసుకొని ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా డెవలప్ చేసి దాంట్లో అర్బన్ కంఫర్ట్స్ ఏ విధంగానూ తక్కువ లేకుండా, ఇన్ఫ్యాక్ట్ బెటర్ దాన్ అర్బన్
ఉంటే గానీ వీళ్ళు పట్టణాలు వదిలి విలేజెస్ వైపు మళ్ళీ మొగ్గు చూపరని మా అభిప్రాయం. అందుకని ఈ రకంగా ఈ కమ్యూనిటీస్ని డిజైన్ చేయడం అయిందనమాట. ఆర్గానో ప్రాజెక్ట్స్లో ఎస్పెషలీ మీకు దామరగిద్ద లాంటి ప్రాజెక్ట్లో మీరు చూస్తే కమ్యూనిటీ మెంబర్స్ ఎవరైతే అక్కడ రెసిడెంట్స్ ఉంటారో వాళ్ళు దే ఆర్ యూజింగ్ రెన్యూబుల్ ఎనర్జీ, దే ఆర్ యూజింగ్ వాటర్ వెరీ స్మార్ట్లీ. మొత్తం రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేసి వీలైనంత వరకు భూగర్భ జలాల మీదకి లోడ్ కాకుండా డ్రాట్ రెసిలియంట్గా ఉండడం. అదేవిధంగా మీకు ఆర్గానో కమ్యూనిటీస్లో పిల్లలు పెరిగే విధానం మీరు చాలా వరకు ఇది అబ్జర్వ్ చేసి ఉండాలి. పట్టణాల్లో పెరిగే వాళ్ళకి ఎంతమందికి నిజంగా ఆవు పాలు ఎలా వస్తాయి, వాట్ ఈస్ ద టోటల్ ప్రొడక్షన్ సైకిల్, వాళ్ళకి అవగాహన అంత ఉండదు. రెండోది అలాగే ఒక కూరగాయలు వ్యవసాయంలో రైతు ఏ సాధక బాధకాలు పడుతున్నాడు, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఒక వాన ఎక్కువ పడితే ప్రాబ్లం ఏంటి, వాన పడకపోతే ప్రాబ్లం ఏంటి, ఒక పురుగులు వస్తే పెస్ట్ వస్తే ప్రాబ్లం ఏంటి, ఒక చెట్టుకి రిలేషన్షిప్ ఏంటి, అది ఇంటికి ఎలా మన దగ్గరకు వస్తుంది అన్నది చాలా డిస్టెన్స్ ఉంటుంది పిల్లలకి. ఆ నాలెడ్జ్లో ఇక్కడున్న వాస్తవాలు వాళ్ళ పిల్లలు ఎలా అయితే నేచర్తో ఇంటరాక్ట్ అవుతారో దాంట్లో బోల్డ్ అంతా హెల్త్ ఉంది. అంటే దేర్ అసోసియేషన్ విత్ ప్లాంట్స్ ఎలా పెరుగుతున్నాయి, విత్తనాలు ఎలా వేసారు, స్ప్రౌట్స్ ఎలా పెరుగుతున్నాయి, వేరే చిన్న చిన్న యానిమల్స్ అంటే తొండలు అనుకోండి, ఉడతలు అనుకోండి, బటర్ఫ్లైస్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, వీటిని వాళ్ళు న్యాచురల్గా ఎదుగుతూ ఉంటూ ఎవ్రీడే చూస్తూ పెరగడం అనే దాంట్లో వాళ్ళకు వచ్చే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ సాలిడ్. ఇట్ ఈస్ ఆల్సో డిఫరెంట్. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్. ఎందుకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి, ఎట్లా, వాట్ ఈస్ సాయిల్ హెల్త్, వానపాము ఏంటి, మిల్లీబగ్స్ ఏంటి, ఇలాంటి వాటికి అవగాహన పిల్లలకి రావడం అన్నది ఇట్ ఈస్ ప్రైస్లెస్. మనం ఏవైతే న్యాచురల్గా చూస్తామో దూడ ఎలా పుడుతుంది, పుట్టిన దూడ ఎలా పరిగెడుతుంది, జున్ను పాలు ఎక్కడి నుండి వచ్చాయి, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ వెరీ ఈజీగా పిల్లలకి అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రియా సైనింగ్ ఆఫ్. బై బాయ్.